కనిపిస్తున్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. యూటెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరికంటే ముందు లేటెస్ట్ వీడియోస్ని చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరు లోన్కి సంబంధించిన అనేక రకాల యాప్స్ చూసుంటారు. అయితే ఇప్పుడు మనం చూడబోయే యాప్ మాత్రం చాలా విభిన్నం. అన్ని యాప్స్ కంటే ఇది చాలా విభిన్నమైన యాప్ అనమాట. ఇందులో మనం దాదాపుగా ఒక గంటలో 5 లక్షల దాకా లోన్ మనం తీసుకోవచ్చు. ఈ లోన్ మనం ఏ విధంగా తీసుకోవాలి, అంతేకాకుండా ఈ లోన్లో ఉన్న విభిన్నత ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మనం ప్లేస్టోర్ నుండి మనీ ట్యాప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా మనకి హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి కావాల్సిన లాంగ్వేజ్ని మనం ఎంచుకోవచ్చు. మీ కన్వీనియంట్ని బట్టి మీరు ఏ లాంగ్వేజ్ కావాలో దాన్ని ఎంచుకోండి. జీమెయిల్తో కానీ లేక ఫేస్బుక్తో కానీ ఈ యాప్లోకి లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ నేను జీమెయిల్తో లాగిన్ అవుతున్నాను. సో ఇక్కడ అప్లై అనే కనిపిస్తుంది కదా, రీఅప్లై అనే రెడ్ కలర్లో కనిపిస్తున్న ఆప్షన్ని మీరు ఎంచుకోండి. ఎంచుకుంటే ఇక్కడ లోన్కి సంబంధించిన ప్రాసెస్ మనకి ముందుకెళ్తుందనమాట. ఇదేమన్నా తప్పు అయితే కనుక మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నా పేరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని మీ పేరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్, ఎక్కడ ఉంటున్నారు అనేది ఇక్కడ మనం ఫిల్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం ఒక సెల్ఫీని తీసుకోవాలి. ఈ విధంగా మనం అన్నీ కరెక్ట్ అయితే కనుక చూడండి, లాస్ట్లో అన్ని టిక్స్, గ్రీన్ టిక్స్ వస్తాయన్నమాట. శాలరీడా లేకపోతే బిజినెస్ అని అడుగుతుంది. ఇక్కడ నేను శాలరీడ్ అని చెప్పి సెలెక్ట్ చేశాను. మీకు ఎంత శాలరీ వస్తుందో అంత శాలరీ ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 32 అని పెట్టాను. మీ శాలరీని బట్టి మీరు కూడా అక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీ శాలరీ క్యాష్ వస్తుందా, చెక్ వస్తుందా, లేకపోతే ఆన్లైన్ అడుగుతుంది, అక్కడ మీ ఆప్షన్ని బట్టి మీరు ఎంచుకోండి. ఏ బ్యాంకులో మీకు శాలరీ వస్తుందో ఆ బ్యాంక్ ఇక్కడ ఎంచుకోండి. ఒకవేళ మీ బ్యాంకు అక్కడ లేకపోతే అదర్స్ అని ఎంచుకోండి. సో చూడండి, ఇక్కడ ఫైనల్ ఎలిజిబిలిటీ చెక్ అని ఉంది. ఇక్కడ మన ఎలిజిబిలిటీ చెక్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి, దీనికోసం మనం పాన్ కార్డ్ నెంబర్ని మనం వేయాలి. ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పాన్ కార్డ్ యాక్టివ్లో ఉండాలి. పాన్ కార్డ్ ఏ విధంగా యాక్టివ్లో ఉందో డియాక్టివ్లో ఉందో తెలుసుకోవాలంటే ఒక వీడియో నేను చేశాను, మీరు ఒకసారి వెళ్ళి అక్కడ చూసుకోవచ్చు. సో పాన్ కార్డ్ వేసిన తర్వాత అడ్రస్ మరియు మనం పనిచేస్తున్న కంపెనీ, అందులో మన డిసిగ్నేషను అన్నీ ఇక్కడ నింపాలి. తర్వాత చూడండి, ఏ కంపెనీలో మీరు చేస్తున్నారని అడిగింది. తర్వాత ఎంతకాలం చేస్తున్నారు, మీరు చేస్తున్న కంపెనీలో మీ డిసిగ్నేషన్ ఏంటని చెప్పి అడిగింది. ఇక్కడ నా సంబంధించిన డీటెయిల్స్ నేను ఇక్కడ ఫిల్ చేశాను. మీరు కూడా మీకు సంబంధించిన డీటెయిల్స్ మీరు ఫిల్ చేయండి. మనం ఈమెయిల్ అడ్రస్ని వేస్తే కనుక అక్కడ ఈమెయిల్కి ఒక మెయిల్ వస్తుంది. మన ఈమెయిల్ పనిచేస్తుందో ఇక్కడ వేయాలి, లేకపోతే కనుక లోన్ ప్రాసెస్ అనేది ముందుకు సాగదన్నమాట. తర్వాత చూడండి, ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు ఎంతకాలం ఉంటున్నాము, మనం ఉంటున్న సిటీ ఎంతకాలం నుండి మనం ఉంటున్నాము, మన అడ్రస్, ఇవన్నీ ఇక్కడ వెరిఫై చేస్తుందన్నమాట. మీరు ఒకవేళ 2 నెలల నుండి 3 నెలల నుండి ఉంటున్నా సరే, సంవత్సరం పైనుండే ఉంటున్నట్టు మీరు ఇక్కడ చూపించండి, లేకపోతే లోన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉంటున్న సిటీలో ఎంతకాలం నుండి ఉంటున్నామని చెప్పి అడుగుతుంది. మీరు మోర్ దాన్ 1 ఇయర్ ఎంచుకుంటే మంచిది. ఇక్కడ నేను 6 ఇయర్స్ అని వేసాను. మీరు జాబు ఎంతకాలం నుండి చేస్తున్నారని అడుగుతుంది. ఏదన్నా కానీ మీరు మోర్ దాన్ 2 ఇయర్స్ అని వేసుకుంటే మనం ఈ యొక్క లోన్కి ఎలిజిబుల్ అవుతాము. బిలో 1 ఇయర్ వేస్తే ఎలిజిబుల్ అయ్యే అవకాశమే ఉండదు. హౌస్ అడ్రస్, రెసిడెన్షియల్ అడ్రస్ పూర్తిగా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ బిజినెస్ వాళ్ళు అయితే కనుక ఐటీ రిటర్న్స్ కంపల్సరీ. ఒకవేళ మీరు ఐటీకి ఎలిజిబుల్ కాకపోయినా సరే ఐటీ రిటర్న్స్ మాత్రం వేయాలి. ఎలిజిబిలిటీ ఇప్పుడు 5 lakhs ఉంటే కనుక ఐటీకి ఎలిజిబుల్ అవుతాం. పాత స్లాబ్ చూసుకున్నట్టయితే కనుక 2.5 ఉంది. సో 2,50,000 తక్కువ ఉన్నా సరే ఐటీ రిటర్న్స్ వేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా మనం హౌసింగ్ లోన్ తీసుకోవాలంటే కంపల్సరీగా మనకి
ఐటీ రిటర్న్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. 45,000కి నేను ఎలిజిబుల్ అని చెప్పి చూపిస్తుంది. ఎన్ని నెలలు కడతావని చెప్పి అడుగుతుంది. ఇక్కడ నేను 36 మంత్స్ దాకా, 2 మంత్స్ నుండి 36 మంత్స్ దాకా ఎంచుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎన్ని నెలలు మనం కెపాసిటీని బట్టి మన కన్వీనియంట్ని బట్టి మనం ఎంచుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనకి లోన్ అప్రూవ్ అయిందని చెప్పి చూపిస్తుంది. మనకి చాలా చాలా సింపుల్ స్టెప్స్ని ఫాలో అయితే చాలా ఈజీగా మనకి ఇందులో లోన్ వస్తుంది. 50,000 లోన్ అప్రూవ్ అయింది కదా. ఇక్కడ మీరు అప్రూవ్ అయిన తర్వాత మీకు ఒకవేళ మళ్ళీ లోన్ తీసుకునే టైంకి 50,000 అక్కర్లేదు, 20,000 కావాలంటే తక్కిన 30,000 బ్యాలెన్స్ మనకి ఈ అకౌంట్లోనే అట్లా ఉంటుంది. మనం తీసుకున్న డబ్బులు 20,000కే మనం ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. తక్కినవి అలాగే ఉంటాయి అన్నమాట. ఫ్యూచర్లో మనకి ఏమైనా కావాలంటే ఆ 30,000ని కూడా మనం తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ యాప్ యొక్క స్పెషాలిటీ ఇదే. వేరే యాప్స్లో అయితే మనకి లోన్ 50,000 వచ్చిందనుకోండి, 50,000 తీసేసుకోవాలి, లేకపోతే కనుక మనకు కుదరదు. మీకు ఎంత అవసరం ఉందో అంతో తీసుకొని మనకి ఫ్యూచర్లో ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు మళ్ళీ ఆ లోన్ని మనం యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇది ఇక్కడ ఉన్న విభిన్నం. అన్ని యాప్స్కి ఈ యొక్క యాప్కి ఉన్న విభిన్నత. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.